ఇది బాగుంది నీట్గా. హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జన చైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. ఈవేళ ప్రధానంగా ఈ తురకపాలెం ఉదంతం చూసినప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చారు కదా, అక్కడ ఏమి లోపం కనిపిస్తోంది మీకు? తురకపాలెం సంఘటన మనకు అనేక గుణపాఠాలని ఈ రాష్ట్రానికి అందిస్తూ ఉంది. ఒకటి ప్రధానమైనది నీటి కాలుష్యం. ఆ చుట్టూ క్వారీస్ ఉన్నాయి. ఆ క్వారీస్ ఫలితంగా పెద్ద పెద్ద గుంటలు ఏర్పడినాయి. వర్షం పడితే ఆ కొండల మీద ఉన్న నీళ్ళన్నీ ఆ గుంటలోకి వచ్చి ఉంటున్నాయి. వీళ్ళకి నీరు లభ్యత తగ్గినప్పుడల్లా ఆ గుంటల్లో ఉన్న నీటిని పంచాయతీ వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించి దాన్ని ఇళ్ళకి చేరుస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈరోజు మహిళలు చెప్పింది పురుగులు, పాచి, పసుపు కారంలో నీళ్లు ఇవి వస్తూ ఉన్నాయండి. తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్నాం, ఇంకా వేరే గత్యంతరం లేక. మరొక వైపున 1000 అడుగులు, 700 అడుగులు, 800 అడుగులు లోతు తవ్వి పెద్ద పెద్ద బోర్లు వేసి పెద్ద పెద్ద మోటార్లు బిగించి రోజుకు 100-150 ట్యాంకుల నీళ్లు ఒక 5-6 కుటుంబాల వాళ్ళు ఒక వ్యాపారంగా, నీటి వ్యాపారం, ఆ తురకపాలెం నుంచే గుంటూరు పట్టణానికి సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు 600, 700, 1000 అడుగులు లోతుకెళ్ళి ఆ నీళ్లు తీసి అమ్ముతూ ఉంటే వీళ్ళు 250-100 అడుగులతో ఏడైనా బోర్ తవ్వుకున్నా అందులోంచి నీళ్ళు రావటంలా. ఆ వెయ్యి కన్నా ఇంకా లోతుకేస్తేనే నీళ్ళు వస్తాయి. వాటిని ఆపే శక్తి దళితులకు లేదు. ఇప్పుడు అక్కడ చనిపోయిన 40-45 మందిలో 30 మంది కేవలం దళిత వాళ్ళే, మాదిగా కులాలకు సంబంధించిన వాళ్ళు, అతి పేదలు. అందరూ కూడా 30 నుంచి 50 ఏళ్ళ వయసు మధ్య వాళ్ళు. అంటే కుటుంబానికి భారంగా కాకుండా కుటుంబానికి అవసరంగా ఏదో ఒక ఉపాధి చేసుకుంటూ కుటుంబాన్ని బతికిచ్చేవాళ్ళు. ఇదొకటి. దీనివల్ల ఏం కనపడుతుందంటే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్లో ఈ కాలుష్యమైన వాటరే కనపడుతూ ఉంటుంది చూడటంలా. ఇంకా ఆ సమస్య అంత తీవ్రంగా రాకపోవటం వల్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి కూడా క్లీన్ చేయకుండా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ చాలా ఉన్నాయి గ్రామాల్లో. ఆ కిందకి వెళ్ళి చూస్తే కొన్ని టన్నుల చెత్త కానీ రకరకాలు ఉంటాయి. మేము గుంటూరులో రేట్ పేర్స్ అసోసియేషన్ వాళ్ళు నారాయణ రెడ్డి అని ఒక ఆయన గత 8 ఏళ్ళ నుంచి కొంత కృషి చేస్తున్నాడు. టౌన్లో 67 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే ఒక 20 ఓవర్ హెడ్ ట్యాంక్స్లో ఒక్కొక్క దాంట్లో 20 టన్నులు, 30 టన్నులు, 40 టన్నులు చెత్తను బయటికి తీశాడు అతను దిగి. అంటే అంత చెత్త ఉంది. కొన్ని చోట్లయితే పైన ఆ కప్పు పడిపోయి లేకపోవటం వలన ఈ కాకులు, కోతులు రకరకాలు పడిపోవటం, అవి చనిపోవటం, అక్కడే లోపలే ఉండిపోవటం, వాటినే అంటే అవి తీసేవాడు లేడు. ఇక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా దాని లోపలికి వెళ్ళి చూసి వాటిని తీసేంత ఆ శక్తి కానీ సంబంధం కూడా బెటర్, అది మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ అంటారు. సో అట్లా ఈ పరిస్థితి గ్రామాల్లో విపరీతంగా ఉంది. రెండవది, పంచాయతీ నెలకు 6,000 రూపాయల చొప్పున 4-5 పారిశుద్ధ్య కార్మికులు నియమించుకునే అవకాశం ఇచ్చారు. ఆ డబ్బు కూడా పంచాయతీ చెల్లించాలి. పంచాయతీకి డబ్బులు లేకపోవటం, 6,000 రూపాయలకి పనిచేసేవాడు 6,000 రూపాయలకి ఈ చెత్త తీసేస్తామా, ప్రతి ఇంటికి వెళ్తామా, ఈ రోడ్డు జిమ్మాలన్నా, సైడ్ కాలు క్లీన్ చేయాలన్నా, ఈ పని చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఏదో 10,000-15,000 ఇచ్చి మాస్టర్ వేసుకొని కరెక్ట్గా ఫాలో అయితే కొంత జరుగుద్ది. అందుకని ఈ తురకపాలెమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ గ్రామంలో కూడా రోడ్డు మీద చీపురు పెట్టి రోడ్డుని క్లీన్ చేసిన సందర్భం లేదు. అప్పుడప్పుడు 10 మందిని 20 మందిని అపాయింట్ చేసి సైడ్ కాలువల్ని క్లీన్ చేస్తున్నారు తప్పితే, శుభ్రం చేస్తున్నారు తప్పితే. రెండవది, ఇంటికి వెళ్ళి చెత్తను తీసుకొని ఆ చెత్తని ఒక బండిలో వేసి అది తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టే పరిస్థితి లేదు. చాలా గ్రామాల్లో ఒక దిష్టి బొమ్మల్లాగా ఈ చెత్త నుంచి సంపదను సృష్టిస్తారని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కట్టారు. దాదాపు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద షెడ్లు వేశారు.
ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాటిని డివైడ్ చేసి అక్కడ నుంచి వర్మీ కంపోజ్ అయ్యి తయారు చేయాలని కోరిక. కానీ అసలు చెత్త తీసుకెళ్ళేవాడే లేడు, ఆడ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని డివైడ్ చేసేవాడు లేడు. అందుకనే ఒక దిశబొమ్మలాగా కనపడుతూ ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీకి అది కట్టారు, 1-2 తప్పితే ఎక్కడా పనిచేయవు. ఈ తురకపాలెంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడున్న 4 పారిశుద్ధ కార్మికులు ఉంటే ఈ 4 నెలకి 4 రోజులు కూడా పనిచేయట్లేదంట. ఆ 4 రోజులు కూడా మరీ గొడవ చేస్తే ఆ సైడ్ కాలం తీయటం అంతవరకు చేస్తున్నారు. ప్రభుత్వమే జీతం ఇచ్చి కనీసం 10,000 మినిమం ఇచ్చి ప్రభుత్వ బడ్జెట్ నుంచి చెల్లిస్తే కొంతవరకు పని జరగడానికి వీలుంటుంది. అంటే పారిశుద్ధ్యం అనేది గ్రామాల్లో పడకేసింది అది పనిచేయటంలో. రెండవది ఈ బెల్ షాప్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ షాప్స్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ షాప్లో ఎక్కువ అమ్మాలని కానీ టర్న్ ఓవర్ పెరగాలని కానీ దాని ద్వారా జీతం పెరుగుద్దని కానీ ఆలోచన లేవు, అవసరం కూడా లేదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళ టైం ప్రకారం షాప్ తెరుస్తారు, టైం ప్రకారం పనిచేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి 85 లక్షలు 55 లక్షలు 35 లక్షలు ఇట్లా సంవత్సరం లైసెన్స్ ఫీజు పెట్టిన తర్వాత వాళ్ళకి ప్రతి నిమిషం అమ్ముతూ ఉంటే తప్పితే వాళ్ళకి ఆ టర్న్ ఓవర్ పెరిగితే తప్పితే వాళ్ళు బయటపడలేరు. అందుకని విపరీతంగా బెల్ షాపులు పెంచారు. నేను ఈరోజు వెళ్ళిన తురకపాలెంలో ఆ దళిత వాడల్లో ఒక వీధికి ఒక బెల్ షాప్, 5-6 వీధులు ఉన్నాయి, 5-6 బెల్ షాపులు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఏం లేదు, ఒక బైక్ మీద ఒక 10-20 తీసుకురావటం, ఆ వీధిలో ఉన్న వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి అప్పు ఇవ్వటం, అమ్మటం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ రావటం. 3-4 కిలోమీటర్ల దూరమే గుంటూరు నగరానికి. గుంటూరులో ఉన్న మహాప్రస్థానానికి 2 కిలోమీటర్ల దూరమే. ఇంత దగ్గరగా ఉన్న పంచాయతీ అది, ఇంకా మున్సిపాలిటీలో కలవల. బెల్ షాపులు అన్నీ నడుస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమైంది, ఈ మరణాలకు కారణం ఒకటేమో నీరు కలుషితం కావటం, జబ్బులు రావటం. ఆ జబ్బులను త్వరగా అట్రాక్ట్ అయ్యి అవి పరిష్కారం కాకుండా ఉండటానికి వీళ్ళు ఆ రోగ నిరోధక శక్తి బాగా కోల్పోయారు. సరైన ఆహారం తీసుకోలేక, బలమైన ఆహారం తీసుకోక, పౌష్టికాహారం లేక, దీంతోపాటు ఈ మద్యం అలవాటు ఎక్కువైపోయి గత 2 నెలల్లో 30 మంది చనిపోయారు. గత 5-6 నెలలు అయితే 45-50 మంది చనిపోయారు. గత 2 నెలల్లో 30 మంది చనిపోయారు. 30 మందిలో 25 మంది కేవలం ఈ దళిత వాడి నుంచే చనిపోవటం జరిగింది. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు దానికి పరిష్కారం ఏదైనా అంటే ఏ కారణం మీద చనిపోతున్నారు అన్నటువంటిది ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. ఒకళ్ళేమో బ్యాక్టీరియా అంటారు, ఇంకోళ్ళేమో మంచినీళ్ళు అంటారు, ఇంకోళ్ళేమో మద్యం అంటారు. అసలు ఫైనల్గా సొల్యూషన్ ఏంటి అని కానీ ఏంటి రీజన్ అన్నది కానీ ఐడెంటిఫై చేయగలిగే పరిస్థితి ఉందా? సమన్వయం చేసుకుంటున్నారు అక్కడ. అంటే ఇప్పటి వరకు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నాడు. కానీ గత 5-6 నెలల నుంచి 45-50 మంది చనిపోతే ఈ చనిపోవడం గల కారణం ఏంటి? ఏదైనా వైరస్సా, లేకపోతే బ్యాక్టీరియా, లేక నీరా, లేక మద్యమా అనేది స్పష్టంగా చెప్పలేని హీన స్థితిలో అటు వైద్య రంగం ఉంది, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. గత 3-4 రోజుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు, రకరకాల చోట్లకు పంపిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా 2-3 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్లుగా కొనసాగుతూ ఉన్నారు. ఇంకా స్పష్టమైన వైఖరి ఈరోజు కూడా రాలేదు. దీనికి తోడు మొన్నే స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా, గతంలో కలెక్టర్గా కూడా చేశాడు. ఆయన అందరి ముందు పబ్లిక్గా చెప్తున్నాడు, సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి నాసిరకం పనికిమాలిన మద్యం అలవాటు చేశాడు, దానివల్ల చాలామంది దానికి అలవాటు అయ్యి ఆరోగ్యాలు దెబ్బతిని ఆ ప్రభావంతో ఇప్పుడు చనిపోతున్నారు. అంటే జనం నవ్వుకుంటారని కూడా అనిపించట్లా, లేకపోతే ఎవరి కళ్ళల్లో ఆనందం చూద్దామని చెప్తున్నాడో అర్థం కావటంలా. నిజమని నమ్ముతారేమో. ఇప్పుడు దాదాపు 16 నెలలు గడిచిపోయింది. ఈ 16 నెలల్లో విపరీతంగా మద్యం వినియోగం పెరుగుతూ ఉంది, బెల్ షాప్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన మద్యం కాదు ఇప్పుడు. మద్యంలో కూడా అన్నిట్లో ఆ స్పిరిటే ఉంటుంది, అన్నిట్లో ఆల్కహాల్ ఉంటుంది. కొద్దిపాటి తేడా తప్పితే ఆరోగ్యం చెడిపోవడానికి అన్ని లక్షణాలు అందుట్లో ఉంటాయి. నువ్వు డోర్ డెలివరీ చేస్తున్నావు, ఇంటికి చేరుతున్నాయి, ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిస్తున్నారు, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ వాస్తవాలను ప్రజల ముందు ఉంచకుండా దీనికి కూడా నెపం పాత ప్రభుత్వం మీద నెట్టి చేతులు దొరుకుకోవాలని చూస్తున్నారు. రైట్. ఇప్పుడు వాస్తవంగా మనం ఇప్పటిదాకా చూస్తే ఎవరైనా చనిపోయినప్పుడు పరిహారం గురించినటువంటి డిమాండు, లేకపోతే ప్రభుత్వమే పరిహారం ప్రకటించడమో ఉంటుంది. అసలు ఈ విషయంలో పరిహారం అన్న మాటే రావట్లేదు. ఎలా చూడాలి దీన్ని? పరిహారం అనేది రాకపోగా
నిన్న స్థానిక ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వెళ్ళినప్పుడు నేను మా ఎమ్మెల్యే గారు ఎంతో కొంత సహాయం చేస్తాం, అదేదో దాన ధర్మం చేసినట్టుగా ఆ దృష్టితో మాట్లాడుతున్నారు తప్పితే ఇదిగో ఇంతమంది చనిపోయారు, ఇందులో ఇంతమంది దళితులు ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు ఎలా ముందుకెళ్ళాలి, వీళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఆ కుటుంబాలు ఏం కావాలి, ఈ చావులకి కారణం మన వైఫల్యమే కదా, మనం మంచినీళ్ళు ఇవ్వలేకపోవటం, మనం మద్యాన్ని దగ్గరికి చేర్చటం, మనం పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవటం, రోడ్లు వరస్ట్గా ఉండటం, సైడ్ కాలంలో చెత్త తీసిన పరిస్థితి లేదు, ఇప్పుడు చేస్తున్నారు ఈ 3-4 రోజుల నుంచి. సో ఇవి ప్రధాన కారణం కదా, మనం బాధ్యత తీసుకోవాలి, మనం ఎంతో కొంత ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ పిల్లల్ని ఆదుకోవాలి, ఆ పిల్లల్ని మంచి స్కూల్స్లో చేర్పిస్తామనే హామీ ఇవ్వాలి, ఆ భరోసా ఇద్దామనే అభిప్రాయం కూడా కనపడటం లేదు. ఈరోజైతే ఒక 1000 మంది పనిచేస్తున్నారు, పనేం లేదు, 1000 మంది యూనిఫామ్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆడ ఉందే బాధ్యత కుటుంబాలు 250-300 కుటుంబాలు, మొత్తం అన్ని కుటుంబాలు కలుపుకున్నా ఒక 1000 కుటుంబాలు ఉంటాయి, 1000 లోపు ఉంటాయి. కానీ 1000 మంది ఆ ఊరికి వెళ్ళి హడావుడి చేస్తూ ఉన్న పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు అయితే అవసరమైతే అంతర్జాతీయ నిపుణులు తీసుకొస్తానని చెప్తాను. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తూ చిన్న పనులు చేయకుండా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. రైట్. అంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం? అసలు అక్కడ ప్రభుత్వం ఈ తురకపాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకి పారిశుద్ధ్య కార్మికుల్ని 10,000 రూపాయలు మినిమం జీతంతో అపాయింట్ చేయాలి, వాళ్ళ చేత పని చేయించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బెల్ షాపులు అనేవి గ్రామాలకు చేరకుండా, ఆ వ్యసనం ప్రజల ఇళ్ళ దగ్గరికి చేరకుండా చూడాలి. అది చూడాలంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడులో 100 మంది వచ్చినా కూడా చూడలేరు. కారణం ఉన్న ఎక్సైజ్ విధానం అలా లేదు. ఎక్సైజ్ విధానం ఆ ప్రైవేటు చేతుల్లోకి వ్యాపారం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఎక్కువ అమ్మితే కానీ వాళ్ళు దాంట్లోంచి బయటికి రాలేరు. ఇప్పుడు బార్ షాపులకి లైసెన్స్ కోసం అడుగుతుంటే ఎక్కువ మంది ముందుకు రావట్లా. కారణం ఏంటంటే ఆ పెట్టిన షరతులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి లాభ సైడ్గా కనపడట్లేదు. వీటితో పాటు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటిని క్లీన్ చేస్తున్నారో లేదని చూడటం, చెక్ చేయటం, ప్రజల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళు కూడా చూసేట్టు చూడటం, పంచాయతీలకి ఆ బాధ్యత అప్పచెప్పటం, ఇలాంటి పెద్ద ఎత్తున చేస్తే కానీ ఇలాంటి తురకపాలన లాంటివి మళ్ళీ అనేకం భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, చంద్రబాబు గారు ఏమో యూరియా అనేటటువంటిది అవసరమైన దానికంటే ఎక్కువే ఉంది, అనవసరమైన గొడవలు చేస్తున్నారు, ఫేక్ రైతుల్ని తీసుకొచ్చి పెడుతున్నారు, అసలు అట్లాంటి ప్రచారం చేస్తే తీవ్రంగా స్పందిస్తాం, తీవ్రంగా చర్య తీసుకుంటామని చెప్పి స్వయంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. జగనేమో యూరియా ఎక్కడ అందుబాటులో ఉందంటూ ఓ పక్కన క్యూ లైన్లో నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు అయ్యి వీడియోలు ఇటు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఈనాడు జ్యోతి లాంటి ఏమో వచ్చేసింది కానీ ఎవరో తీసుకుపోయారు, కొనుక్కుపోయారు అంటున్నారు. అసలు ఈ సమస్యను ఎలా చూడాలి? అంటే గతంలో సచివాలయాలు పనిచేసే గ్రామ స్థాయిలో వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు. వాళ్ళంతా సిస్టమేటిక్గా ఎరువులు కానీ, క్రిమిసంహార మందులు కానీ, విత్తనాలు కానీ, లేక ఇన్సూరెన్స్లు కానీ ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసేసారు. యూరియా అనేది రైతుకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండాలి. ఆ యూరియా వేస్తే వెంటనే పంట పెరుగుద్ది, ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో యూరియాని ఎక్కువ వాడతారు. ఆ టైంకి నువ్వు ఇవ్వకుండా వారం రోజులు 10 రోజులు లేట్గా ఇస్తే రైతుకు అది ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఢిల్లీలో బయలుదేరింది అనుకోండి ఆ షిప్, లేకపోతే ఎక్కడో అది వస్తూ ఉన్నప్పుడు వచ్చేసిందని చెప్తున్నారు. ఆ గొడవలు రాకుండానే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. రైతులు ఏమో వచ్చేసింది అనుకుంటారు. ఆడ పోయి చూస్తే అది ఉండదు లేదనే విషయం కూడా అక్కడ ఉన్న యంత్రాంగం వెంటనే చెప్పరు. వీళ్ళు 1-2 గంటలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చిన్నగా చెప్తారు చావు కబురు. సో ఇట్లా యూరియా అనేది ఈరోజు కొరతగా ఉన్నమాట వాస్తవం, దొరకని మాట వాస్తవం. అంటే 26 జిల్లాల్లో అదే పరిస్థితి లేదు, కానీ అవసరం ఉన్న 10-12 జిల్లాల్లో ఆ పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకనే పెద్ద పెద్ద క్యూలు కనపడుతూ ఉండి కొన్ని చోట్ల అయితే ఆడవాళ్ళు కూడా కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా మన వీడియోలో చూస్తాం. తెలంగాణ. అవును. అంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో ఎక్కడ తక్కువ అవసరమో అక్కడి నుంచి ఎక్కువ అవసరమైన చోటికి
షిఫ్ట్ చేయడం అనేది ప్రభుత్వం చేయలేదా? అంటే వ్యవసాయ రంగ అధికారులు కానీ లేక స్థానిక కలెక్టర్లు వీళ్ళు కానీ ఆ దృష్టితో ఆలోచించి ఆ రైతులతో క్షేత్రస్థాయిలో సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చేయాలనే తపన ఉంటే చేయగలుగుతారు. కానీ ఏం పెద్ద పట్టించుకోవటంలా. పరిపాలన అనేది అంతా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు, లోకేష్ చూసుకుంటాడు, వాళ్ళు చెప్పింది చేద్దాం అనే పరిస్థితికి వచ్చేసేది తప్పితే వాళ్ళంతటి వాళ్ళుగా నా పరిధిలో నేను ఈ పనులు చేయాలి, నేను జిల్లా కలెక్టర్గా నా పరిధిలో ఈ పనులు చేయాలి, నెక్స్ట్ మంత్లో ఈ సమస్యలు వస్తాయి, దీనికి ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి, ముందు నుంచే రివ్యూ చేసుకోవాలి, ఈ దృష్టి పోయి చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెడతాడో, ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ పెడతాడో, ఎప్పుడు ఆయన ఏం ఆర్డర్ ఇస్తాడో ఆ చెప్పిని చేస్తూ ఉంటే చాలు, ఆయన కనుసరణలో ఉంటే చాలు అనే భావనకి ఉన్నతాధికారులు వచ్చారు, కింది స్థాయి అధికారులు కూడా ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం జరగటంలో ఈ హెలికాప్టర్ ఇష్యూ ఒకటి కొత్తగా చర్చకు వచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అయితే తాడేపల్లి నుంచి గుంటూరుకు కూడా హెలికాప్టర్ కావాలంటే విమర్శలు ఉండే. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 హెలికాప్టర్లు వాడుతున్నారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది ఇంతకు ముందున్న హెలికాప్టర్ని మార్చి ఇప్పుడు కొత్త హెలికాప్టర్ తీసుకున్నారు. అయితే కొత్త హెలికాప్టర్ కొన్నారని ప్రచారం చేస్తున్నారు, అది తప్పుడు ప్రచారం, అట్లా చేసే వాళ్ళ మీద కేసు పెడతాం, యాక్చువల్గా అద్దెకే తీసుకున్నాము. కాకపోతే ఇదివరకు ఉన్నటువంటి హెలికాప్టర్లు బాగా మొరాయిస్తూ ఉండటం కారణంగా ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అవసరమైతే విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళిపోతుంది, విజయనగరం దాకా వెళ్ళిపోతుంది, అంత లాంగ్ జర్నీలు కూడా చేయడానికి పనికొచ్చేది కాబట్టి ఇది అద్దెకి తీసుకున్నాం తప్పించి ఏమి లేదు. ఇట్లాంటి వాటిట్లో నెగిటివ్ ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ఎలా చూడాలి? అంటే భారతదేశంలో ఎక్కువ ప్రతిరోజు అనేక ప్రాంతాలకు పర్యటిస్తూ అనేక చోట్ల సభలు పెడుతూ అనేక చోట్ల మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశమంతా తిరగటం, ప్రపంచం అంతా తిరగటం, చాలా దేశాలకు వెళ్ళటం, దీంట్లో కూడా మొదటి స్థానంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటున్నాడు. మీరు పక్కన ఉన్న స్టాలిన్ చూసినా, బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీని చూసినా, మొన్నటిదాకా ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ని చూసినా, ఇట్లా ఎవరిని గమనించినా మ్యాక్సిమం వాళ్ళ రాష్ట్రం వదిలిపెట్టిపోవటమే 5 సంవత్సరాల్లో 1-2 సార్లు జరుగుతూ ఉంటుంది. కానీ ఈయనకి ఇట్లా తిరగటమే అందరికీ పనిచేస్తున్నట్టు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు, లక్షలాది ఉద్యోగాలు తీసుకొస్తున్నట్లు ఆ భ్రమను కల్పించడానికి ఈ తిరగటాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని, ఆ తిరగటం కూడా లగ్జరీగా తిరగటం, ఏమాత్రం శ్రమ లేకుండా, ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా, అటు కాలు పెడితే హెలికాప్టరు, ఇంకో కాలు పెడితే స్పెషల్ ఫ్లైటు, ఇట్లా ఆయన ఒక జిల్లాకి వెళ్తే కొన్ని వందల మంది పోలీసులు వెల్కమ్ చేయటం, లేకపోతే భద్రత, రకరకాలుగా. అంటే ఒకప్పుడు ఒక రాజు ఒక ప్రాంతానికి వస్తే ఎలా ప్రజలు స్పందిస్తారో అలా స్పందించాలని ఆలోచిస్తూ ఆ మనస్తత్వంతో ముందుకెళ్తా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అంటే తప్పదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అది యాక్టివ్నెస్, ఈ వయసులో కూడా అంతగా జనంలోనే ఉండాలన్న తపనున్న నాయకుడు అన్నది. అంటే మనకున్న కమ్యూనికేషన్కి, మనకున్న టెక్నాలజీకి ఫిజికల్గా వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు తాడేపల్లిలో కూర్చొని, నీ సచివాలయంలో కూర్చొని, నీ ఛాంబర్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తూ, రివ్యూ చేస్తూ అనేక పనులు చేయొచ్చు. ఉదయం శ్రీకాకుళంలో ఉండి, మధ్యాహ్నం హిందూపురంలో ఉండి, రాత్రికి మళ్ళీ ఉండవల్లి వచ్చి ఇంత తిరగాల్సినంత అవసరం లేదు. కానీ ప్రజల్ని భ్రమింపజేయాలి. చూడు, ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ఇట్లా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు మన రాష్ట్రం కోసం అనే ఒక భ్రమని కల్పించడం కోసం చేసే ప్రయత్నం తప్పితే, నిజంగా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి, పేదల దృష్టితో పనిచేయాలి, పేదల అభివృద్ధి కోసం కృషి చేయాలి అనే దృష్టితో పనిచేస్తే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆర్టీఐ తరఫున అడిగి ఇప్పటి వరకు హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి ఎంత ఖర్చు అయింది, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎన్నిసార్లు ఇతర దేశాలకు వెళ్ళారు, ఆ వివరాలను అడిగితే ఆ ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు. అంటే ఇక్కడ ఇదివరకు జగన్ కావచ్చు, అక్కడేమో కేసీఆర్ కావచ్చు, తిరక్క చెడ్డారు, ఈయన తిరిగి మంచి చేస్తున్నట్టు. అంటే జనానికి వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగా కమ్యూనికేషన్ వ్యవస్థ వాళ్ళు ఉన్న సిస్టంలో రోజు ఊరు సందు ఎందుకు తిరగక్కర్లేదు, నిజం. అట్లాగే చేశారు వాళ్ళు పరిపాలన. కానీ వాళ్ళు ఫామ్ హౌస్లకు పరిమితం అయ్యారు, లేకపోతే కనుక విలాసాలకు పరిమితం అయ్యారు అన్నటువంటి ఫీలింగ్ జనంలో రావడం. ఎప్పుడు జనంలో తిరుగుతారు కాబట్టి బాబు గారు
ఇవాళ రోజు లోకేష్ గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇది లోపం జనంలో ఉందా, నాయకత్వంలో ఉందా, ఆలోచనల్లో ఉందా? అంటే మనం రాజశేఖర రెడ్డిని చూసాం. రాజశేఖర రెడ్డి పెద్ద విదేశాలకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ, ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఇప్పుడున్న వాటితో పోల్చుకుంటే. కానీ రోజు కొన్ని వందల మందిని తను ఉదయం ప్రజా దర్బార్లో కానీ, క్యాంప్ ఆఫీస్లో కానీ, సెక్రటేరియట్లో కానీ కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, వాళ్ళ సమస్యలు వింటాడు, అక్కడ నిర్ణయాలు తీసుకొని వీలైనంత వరకు పరిష్కారం చేస్తాడు, అన్నీ పాజిటివ్గా పరిష్కారం చేసే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించట్లా. ఆ బాధ్యత కొడుకు లోకేష్ అప్పచెప్పాడు. ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు చాలామందికి సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ అనే అనుమానం వచ్చే స్థాయికి వచ్చేసింది. లోకేష్ అయితే ఇటీవల కాలంలో ఢిల్లీకి ఎక్కువ పోతూ ఉన్నాడు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు, తన సబ్జెక్టు ఎడ్యుకేషన్ మినహా మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ఎక్స్పెండిచర్ కూడా ఈ హెలికాప్టర్లు కానీ, స్పెషల్ ఫ్లైట్లు కానీ ఒక సీఎంకే పరిమితం కావట్లా. సీఎం ఉపయోగిస్తున్నాడు, లోకేష్ ఉపయోగిస్తున్నాడు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నాడు. అంటే ఒక పక్కేమో పేద రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, విధ్వంసమైన రాష్ట్రం అని చెప్తూ, మరో పక్కన ఖరీదైన ఫ్లైట్లు, ఖరీదైన ఎక్స్పెండిచర్లు ఎక్కువ చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే పబ్లిక్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. లేదు, అట్లా అతను భ్రమపడి అనుకొని అలా చేస్తున్నాడు తప్పితే ప్రజలు అట్లా ఆలోచించట్లా. ప్రజలు తన ఆలోచనని ఎన్నికల సమయంలో చూపిస్తారు తప్పితే ఇప్పుడు ఎందుకు వీళ్ళతో మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడి మళ్ళీ ఏ కేసులో ఇంకా గొడవలో ఈ స్థానికంగా ఉన్న నేతలు వ్యతిరేకంగా మాట్లాడటమో, కేసులు పెట్టడమో, పోలీసులు రావటం ఇవన్నీ ఎందుకని కామ్గా ఉంటున్నారు తప్పితే వాళ్ళ మనసుల్లో ఇంత ఖర్చు అవసరమా అనే భావం ఉంటుంది. ఇప్పుడు హెలికాప్టర్ విషయంలో కూడా మేము కొనలేదని చెప్తున్నారు, కానీ దానికి అయ్యే ఖర్చు ఎంత రెంట్కి తీసుకుంటున్నాం, ఒకసారి హెలికాప్టర్ ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పే చేయాల్సి వస్తుంది, ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కదా, చెప్పడం లేదు. రైట్. తాజాగా చంద్రబాబు గారు జగన్కి పిలిపిచ్చారు. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది, వచ్చి నువ్వు చెప్పాలనుకుని అక్కడికి చర్చించుకుందాం అని పిలుపునిస్తున్నారు. అదే సందర్భంలో ఈ ట్రిప్పు అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయితే 60 రోజులు కంప్లీట్ అయినట్టు అవుతుంది. జగన్ కనుక అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అనర్హత వేటు పడుతుంది. టోటల్గా పులివెందుల ఉప ఎన్నిక అయితే ఖాయం అన్నటువంటి రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా పులివెందుల ఉప ఎన్నిక చూడబోతున్నాము మనం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు శాసనసభలో అవమానానికి గురైన తర్వాత, కుటుంబ విషయాలు వారి మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక శపథం తీసుకొని నేను అసెంబ్లీకి రాను, నేను బయటే ఉంటాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి చివరిదాకా రాలేదు. అంటే తను ఒక నిర్ణయం తీసుకుంటేమో అది చాలా కరెక్ట్ అయిన నిర్ణయం అని, మిగతా వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయం కాదనే భావన ఉంటుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీగా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 10-11 మంది అది మాట్లాడనీయటం లేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదు, ప్రతిపక్షంగా నేను మాట్లాడే వాయిస్ నాకు అవకాశం ఇవ్వటం లేదు, నాకు మైక్ ఇవ్వటం లేదు, నా గొంతు నాపుతున్నారు, ఇలాంటి అనేక అభిప్రాయాలతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. నువ్వు టెక్నికల్ విషయాలు తీసుకొచ్చి టెక్నికల్గా 60 రోజులు దాటితే అందరినీ పదవి నుంచి తీసేస్తాం, మళ్ళీ ఎన్నికలు పెడతామంటే వాళ్ళు టెక్నికల్గా ఏదో ఒక రోజు వెళ్ళి సంతకాలు పెట్టి వస్తారు. పదవులు పోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వెంటనే తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ ప్రయోగం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. గతంలో రిజైన్ చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టించి మళ్ళీ వాళ్ళని గెలిపించి, అంటే ప్రజల ఆదరణ జగన్కు ఉంది, ప్రజల మనసులో జగన్ ఉన్నాడనే అభిప్రాయం తెలియజేసుకోవడానికి అప్పుడు ఉప ఎన్నికలు ఉపయోగపడినాయి ఆయనకి. కానీ ఈరోజు ఇంకా 3-4 ఏళ్ళు 3 సంవత్సరాల చిల్లరగా సమయం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి నా ఉద్దేశం ముందుకు రారనిపిస్తుంది. అంటే ఒంటిమిట్ట పులివెందుల మన జెడ్పీటీసీ ఓటమి సిచ్యుయేషన్లో స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇట్లా జగన్ అనర్హుని చేసి ఎలక్షన్ పెట్టేశారనుకోండి, ఓడిపోడా? అంటే అసెంబ్లీ వేరు, లోకల్ బాడీస్ వేరు. లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేది స్థానికంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించేది కేంద్ర స్థాయిలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తేడా ఒకటి ఉంటుంది ఆ నిర్ణయాలు తీసుకోవడంలో. తప్పు జరిగితే వెంటనే స్పందించటం. రెండవది
ఒక ఎమ్మెల్యే ఎన్నికప్పుడు ప్రజలు చూసేది జగను చంద్రబాబు నాయుడు ఆ యాంగిల్ చూస్తారు. ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో జెడ్పీటీసో ఎంపీటీసో సర్పంచ్ ఎలక్షన్లో ఆ రకమైన రాష్ట్ర స్థాయి దృక్పథంతో చూడరు. రేపు రాష్ట్ర స్థాయి దృక్పథంతో చూసిన తర్వాత మన జరిగినట్టుగా ఎన్నికలు అంత పేలవంగా వన్ సైడెడ్గా జరిగే అవకాశం ఉండదు. అంటే జగనే సరే మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్ళే ధైర్యం చేస్తాడా? అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రిస్క్ తీసుకోవడని. వాళ్ళు టెక్నికల్గా 60 రోజులు రావటం లేదు కాబట్టి మేము డిస్క్వాలిఫై చేస్తామనంటే ఈ 60 రోజుల లోపల ఏదో ఒక రోజు వచ్చి సైన్ చేసి ఒక అరగంట అక్కడ ఉండి టీయో కాఫీ తాగి మళ్ళీ వస్తాడని నాకు అనిపిస్తుంది. అప్పుడు భయపడ్డాడని చెప్తారుగా. భయపడటం కాదుగా, ఎలా ముందు చెప్పాడు ఓపెన్గా, నేను అసెంబ్లీలోకి రాను, నాకు అవకాశం ఇస్తేనే వస్తాను, నాకు అపోజిషన్ పాత్ర ఆ పొజిషన్ ఇస్తేనే నేను మాట్లాడే అవకాశం కల్పిస్తేనే వస్తానని ముందుగా చెప్పాడు. అలాగే రావటంలా. ఇప్పుడు టెక్నికల్ విషయాలు తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేస్తారంటే టెక్నికల్గానే క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాడనిపిస్తుంది. అంటే పబ్లిక్లో నెగిటివ్ అవ్వదు అది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి వెళ్ళి వాళ్ళు అవమానిస్తే అది పబ్లిక్ చూశాక ఆయన బాయ్కాట్ చేశానంటే ఒక అర్థం ఉంది. అసలు సభకే నేను అటెండ్ అవ్వను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి రాను అని చిన్నపిల్లల ఆటలాగా మాట్లాడుతూ ఒకప్పుడు అదే చంద్రబాబు నాయుడు నేను ఇచ్చిన భిక్ష నీకు మీ వాళ్ళు వస్తానంటే నేను వద్దంటున్నాను అని ఇదే జగన్ చెప్పాడు. అంటే ప్రతిపక్ష హోదా అంటే 10% ఉండాలని అప్పటికి తెలుసు కదా ఆయనకి. మరి అట్లాంటప్పుడు తనకి రాలేదు, ప్రజలు ఇవ్వలేదు, దానికి చంద్రబాబు ఇవ్వాల్సిందే నాకు అంటే ఎట్లాగా? ప్రతిపక్ష హోదా ఇవ్వనక్కర్లా, కనీసం మాట్లాడే అవకాశం. అవును, వెళ్ళలేదు అసలు సభకి వెళ్తే కదా మాట్లాడే అవకాశం. ఇవ్వకపోతే అదిగో ఇవ్వట్లేదు కాబట్టి అతను బాయ్కాట్ చేయడం కరెక్ట్ అని జనం అనుకుంటారు. ఈయన అసలు అడిగే పెట్టకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అడుగు పెడతానని చెప్తున్నాడు. అది ఎట్లా జెన్యూన్ అవుతుంది? అంటే గత అసెంబ్లీ ఎన్నికలు మనం గమనిస్తే ఆనాడు రకరకాల అవమానాలు, ఘర్షణలు, తిట్లు ఇవన్నీ చూశాడు. అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా వీళ్ళందరినీ అన్న మాటలు చూశారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు వాళ్ళని వీళ్ళన్న మాటలు చూశారు. సో ఆ ఘర్షణ వాతావరణాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఈ అవమానాలు ఎందుకు పట్టడం అనే ఉద్దేశంతో రావట్లేదు అనిపిస్తూ ఉంది. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా నాయకుడు ఎట్లా అవుతాడు? అవమానాన్ని జనాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్యని అన్నారన్నటువంటి పాయింట్ ఆయన బయటకు వచ్చి మాట్లాడితేనే ఆ తర్వాత ఆయనకి సంబంధించి ఫోకస్ అయింది. ఈయన నన్ను ఏం అనకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నేను మాత్రం అందరిని అంటాను, మా వాళ్ళందరూ అంటారంటే ఎట్లాగా? వాస్తవంగా ఒక రియల్ లీడరు, ప్రజానాయకుడు ఛాలెంజ్లన్నింటినీ ఎదుర్కోవాలి, అసెంబ్లీలో ఎదుర్కోవాలి, బయట ఎదుర్కోవాలి. ఇంకా టైం ఉందలే 4 ఏళ్ల తర్వాత చూద్దామనే పరిస్థితి ఉంటే కష్టమే, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ రాష్ట్రంలో ఒక కొత్త చట్టాన్ని తెస్తాము, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేసేస్తున్నారు, అసలు రాష్ట్రంలో సూపర్ 6 అన్నీ అమలు చేసేసాము, ప్రజలందరూ సంతోషంతో ఉంటే ప్రజలందరూ బాధల్లో ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కట్టడి కోసం అంటూ ఒక 4 మంత్రులతో కమిటీ వేసింది ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని, దేశవ్యాప్తంగా ఏమో 90% మీడియాని అంబానీ, అదానీ ఆ మిత్రబృందం చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా మోడీకి, బీజేపీకి, ఎన్డీఏకి సపోర్ట్గా నిలబడ్డారు. రాష్ట్రంలో కూడా ఎక్కువ భాగం మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూటమికి అనుకూలంగా మారారు. వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, మనం ఇంత మీడియా సపోర్ట్ ఉన్నా రోజు వీటి ద్వారా పాజిటివ్ విషయాల్ని పదే పదే జనానికి తీసుకెళ్తున్నా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలు ప్రభావితులు అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ నెగటివ్ పాయింట్స్ని చాలా వేగంగా త్వరగా నిమిషానికి పోస్టులు వస్తూ ఉన్నాయి. అవి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, రకరకాలుగా వస్తూ యూట్యూబ్లో కావచ్చు. కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశం చెప్తే, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ఏదో రాష్ట్రానికో ఒక తాడేపల్లికో పరిమితమైంది కాదు, ప్రపంచం అంతా ఉన్న వ్యవస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఆ విధి విధానాలు అవన్నీ రూపొందించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోవడం అనేది సాధ్యం కాదు. అంటే వీళ్ళు ఇక్కడ కేసులు పెట్టచ్చు కదా, కేసులు పెట్టడము, దాని ద్వారా అరెస్టులు చేసి కంట్రోల్ చేయడం అనేది చట్టం ఏమన్నది? అంటే ఆ ప్రయత్నం అధికారంలో వచ్చిన కొత్తలో టకటక చేశారు. దాదాపు 300-400 మంది మీద అలాంటి కేసులు పెట్టారు. తర్వాత హైకోర్టు చివాట్లు పెట్టడం, హైకోర్టు
జిల్లా జడ్జెస్కి, లోకల్గా ఉన్న జడ్జెస్కి డైరెక్షన్స్ ఇవ్వటం, మీరు కేసు పెట్టిన వెంటనే రిమాండ్కి పంపకాకండి, చూడండి, గమనించండి, బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటే ముందే బెయిల్ ఇవ్వండి, లేదా 41 సెక్షన్ ప్రకారం నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వమని చెప్పండి. అంతేగాని ఒక పోలీసు వచ్చి ఒకరిని తీసుకొచ్చి రిమాండ్ అడిగితే వెంటనే 14 రోజులు రిమాండ్ ఇచ్చేయకండి అని పదే చెప్తా ఉంది. అందువల్ల అది కూడా సాధ్యం కాదు. అంటే వేరే చట్టమే ఏమన్నా చేయించారు? అదే ఆ చట్టం నిలబడదు. ఆ చట్టం ఇంతకుముందు ఒకసారి యాక్ట్ 1 ఏదో తీసుకొచ్చారు, అప్పుడు హైకోర్టు అది కొట్టేసింది. అంటే రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ, లేదా పౌర స్వేచ్ఛ, మొబిలిటీ, మీటింగ్లు పెట్టిన స్వేచ్ఛ, ఎన్ని రకరకాల హక్కులు వినియోగదారుడికి, ప్రజలకి, పౌరులకి ఉన్నప్పుడు వాటిని విభేదిస్తూ, వాటిని వ్యతిరేకిస్తూ చట్టం తీసుకొచ్చినా ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండదని కొట్టేసే అవకాశం ఉంటుంది. రైట్. అయితే కాకపోతే ఈ లోపుగా కేసులు పెట్టచ్చు, కొంత ఇబ్బంది పెట్టచ్చు. ఇబ్బంది పెట్టే కొద్దీ వ్యతిరేకత పెరుగుతుంది. ఈరోజు ట్రంప్ చూడండి, ట్రంప్కి చంద్రబాబు నాయుడికి దగ్గర పోలికలు కనపడతా ఉన్నాయి. ట్రంప్ మోడీని ఒకప్పుడేమో నా బాల్యమిత్రుడు, అది ఇది చాలా గొప్పగా మోడీ ట్రంప్ బాయ్ అని ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు వెంటాడి చివరికి మోడీని పుతిన్ దగ్గరికి, చైనా దగ్గరికి తీసుకెళ్ళాడు. నిన్నేదో పోస్ట్ పెట్టాడు, చైనాకి రష్యాకి దగ్గరైపోయింది భారతదేశం అని. దగ్గరగాక ఏముంటుంది? అట్నే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పౌర సంఘాలని, మిగిలిన రాజకీయ పార్టీలను వెంటాడారనుకోండి ఈ రకరకాల కారణాలతో, వాళ్ళందరూ వ్యతిరేక కూటమిలో భాగం అయిపోతారు. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ప్రస్తుతం తురకపాలెం సంఘటనని దృష్టిలో పెట్టుకుని అర్జెంటుగా, అందులో ఇది వాతావరణం మారే టైం, వర్షాకాలం ఎండ నుంచి వర్షాకాలంలోకి వచ్చింది, వర్షాకాలం నుంచి మళ్ళీ శీతాకాలంలోకి వెళ్ళేటటువంటి టైం. ఈ టైంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది తలెత్తేటటువంటి పరిణామం ఉంటుంది. సురక్షితమైనటువంటి మంచినీళ్లు అందించడంతో పాటుగా అనారోగ్యకర వాతావరణాలకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మిగతా అంశాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఆవేశపూరితంగా లేకపోతే అహంకారపూరితంగా కాకుండా ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.